ప్రైజ్ లార్డ్. దేవుని కృప మీ అందరికీ తోడైనను గాక. ప్రతిరోజు ఒక అధ్యాయం వింటూ బైబిల్ పూర్తి చేయండి. ఆదికాండము 5వ అధ్యాయము 1వ వచనం. ఆదాము వంశావళి గ్రంథము ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతనిని చేసెను. మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించి, వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను. ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అను పేరు పెట్టెను. షేతును కనిన తర్వాత ఆదాము బ్రతికిన దినములు 800 ఏండ్లు. అతడు కుమారులను కుమార్తెలను కనెను. ఆదాము బ్రతికిన దినములన్నీయు 930 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. షేతు 105 ఏండ్లు బ్రతికి ఏనోషును కనెను. ఏనోషును కనిన తర్వాత షేతు 807 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. షేతు బ్రతికిన దినములన్నీయు 912 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. ఏనోసు 90 సంవత్సరములు బ్రతికి కెయినానును కనెను. కెయినానును కనిన తర్వాత ఏనోసు 815 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. ఏనోసు దినములన్నీయు 905 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. కెయినాను 70 ఏండ్లు బ్రతికి మహలేలును కనెను. మహలేలును కనిన తర్వాత కెయినానును 840 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. కెయినాను దినములన్నీయు 910 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. మహలేలు 65 ఏండ్లు బ్రతికి ఏరేదును కనెను. ఏరేదును కనిన తర్వాత మహలేలు 830 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. మహలేలు దినములన్నీయు 895 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. ఏరేదు 162 ఏండ్లు బ్రతికి హానోకును కనెను. హానోకును కనిన తర్వాత ఏరేదు 800 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. ఏరేదు దినములన్నీయు 962 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతుషేలను కనెను. హానోకు మెతుషేలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీయు 365 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయాను గనుక అతడు లేకపోయాను. మెతుషెల 108 ఏండ్లు బ్రతికి లెమెకును కనెను. మెతుషెల లెమెకును కనిన తర్వాత 782 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. మెతుషెల దినములన్నీయు 969 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. లెమెకు 182 ఏండ్లు బ్రతికి ఒక కుమారుని కని భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయములోను మన పని విషయములోను ఇతడు మనకు నెమ్మది కలుగజేయుననుకొని అతనికి నోవాహు అని పేరు పెట్టెను. లెమెకు హానోకును కనిన తర్వాత 195 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. లెమెకు దినములన్నీయు 770 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. నోవాహు 500 ఏండ్లు కలవాడై షేమును హామును యాపేతును కనెను. దేవుడి వాక్యమును ఆశీర్వదించును గాక. ఆమెన్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని దేవుని కృపలో బలపడాలని కోరుకుంటున్నాను. ఆమెన్.